తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు రంగంలో దిగారు. పొదిల్లోని పలు ఎరువుల దుకాణంలో గోదాంలో శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిల్వలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఎరువుల ధరలు బస్తాకు 300 నుండి 500 వరకు పెరిగాయని జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ తెలిపారు. అయితే మార్కెట్లో కొత్త ధరలు స్టాక్ వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారుల వద్ద ఉన్న పాత స్టాక్ను ఖచ్చితంగా పాత ధరలకే విక్రయించాలని ఆదేశించారు. ఒకవేళ పాత స్టాక్ను దాచిపెట్టినా, కృత్రిమ కొరత సృష్టించిన లేదా పాత ధరలను స్టాక్ను ఎక్కువ రేట్లకు అమ్మిన సదరు డీలర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా నిరంతరం నిఘా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో పొదిలి, కొనగలమెట్ల మండలాల వ్యవసాయ అధికారులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రకాశంతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు బాలాజీ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మేజర్గా ఇప్పుడు షాపులు ఎడ్యుకేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎరువుల రేట్లు పెరిగాయి. ఆ పెరిగిన రేట్లు దాదాపుగా 200 నుంచి 500 దాకా కూడా ఎరువును బట్టి పెరిగాయి. ఈ పెరిగిన రేట్లు పాత స్టాకు వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న పాత రేట్లకు ఉన్న ఎరువులన్నీ కూడా పాత రేట్లు అమ్మాలి. ఎందుకు ఇంత చెప్తున్నామంటే ఈ మిషన్లో పాత మిషన్లో కొత్తదైనా పాతదైనా పాత రేట్లు వస్తున్నాయి కాబట్టి అలా కాకుండా మాన్యువల్ బిల్లు కూడా రైతులకు ఇవ్వాలి. దీంట్లో రాసి ఇచ్చినప్పుడే ఈ డీలరు రైతులకు పాత రేట్లకు ఇచ్చినట్టు, లేని పక్షులు కూడా కొత్త రేట్లకు అమ్మినట్టు భావించి దాని మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి డీలర్ కూడా రైతులకు ఇతని దగ్గర ఉన్న పాత స్టాక్ అంతా కూడా పాత రేటుకి అమ్మాలి. అలాగే నిన్ననే మాకు కొన్ని కమిషనరేట్ నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఈ పారాకాట్ అనే కలుపు మందును 2 నెలల పాటు అమ్మకాలు నిలుపుదల చేశారు. అందరి దగ్గర కూడా మేము స్టాక్ రిపోర్ట్ తీసుకుంటాం. ఎన్ని ఉన్నా సరే అందరూ కూడా ఈ 2 నెలల పాటు అమ్మడానికి వీలు లేదు కాబట్టి అన్నీ కూడా అమ్మకాలు నిలుపుదల చేస్తున్నాం.